మనకి డైలీ తెలిసో తెలియకో చేసే వాటి వల్ల మనకి లాంగ్ టర్మ్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. దేనివల్ల చూద్దాం. హాయ్, నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్ గుంటూరు. డైలీ మనం రెగ్యులర్గా మన జీవన శైలిలో రెగ్యులర్ యాక్టివిటీస్ మనం చాలా గమనించాం. సో కాకపోతే అవి లాంగ్ టర్మ్లో ఏంటంటే మనకు ఒక క్యాన్సర్ రూపంలో వాళ్ళని ఎఫెక్ట్ చేస్తాయి. సో సింపుల్ ఉదాహరణకి ప్లాస్టిక్ పేపర్లు కానీ, టీ కప్పుల్లో మనం వేడి కాఫీలో టీలో తాగడం కానీ, బయట ఆయిల్లో 4-5 సార్లు వండుతారు. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి క్యాన్సర్ రిస్క్ని, హెల్త్ ఎఫెక్ట్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ మధ్య రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే బ్లడ్లో కూడా మనకి మైక్రో పార్టికల్స్ కనపడుతున్నాయి. ఎందుకు మనకు తెలియకుండా మనకి వేడి పాలు, వేడి ఫుడ్ ప్లాస్టిక్ బాటిల్లో తీసుకోవడం వల్ల ఈ చిన్న చిన్న పొరపాట్లే మనకి పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ని తీసుకొస్తాయి. ఇవన్నీ మార్చుకొని సింపుల్గా మనం ఇంట్లో ఆర్గానిక్గా ఒకవేళ ఆకులు, మన ఈ అరిటాకు కానీ, లేకపోతే మనకి న్యాచురల్గా వచ్చిన ఆకులతో చేసుకునే ప్లేట్స్ అలా తీసుకెళ్ళడం బెటర్. ప్లాస్టిక్ ఏంటంటే తెలియకుండా బాడీలో వెళ్ళే అవకాశం ఉంటుంది.